వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక కుదిపిన ఏపీ లిక్కర్ కేసులో ఈరోజు అంటే అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతి కీలకంగా ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి కోర్టులో ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. 71 రోజుల పాటు అంటే ఈ ఏడాది జూలై 19న అర్ధరాత్రి ఏసీబీ అధికారులు విచారణ అనంతరము పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. 71 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ సందర్భంగా బెయిల్ సందర్భంగా 2 లక్షల పూచీకత్తు, 2 షూరిటీలుతో పాటు వారానికి 2 రోజుల పాటు విచారణకు హాజరు కావాలనేసి న్యాయమూర్తి తీర్పు సందర్భంగా వెలువరించారు. మొత్తం మీద అయితే షరతులతో కూడుకున్న బెయిల్ ఈరోజు మిథున్ రెడ్డికి లభించడం జరిగింది. అయితే ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ రాజమండ్రికి చెందిన జక్కపూడి గణేష్ మనకు జూమ్ కాల్లో లైవ్లో అందుబాటులో ఉన్నారు. గణేష్, ఎలా ఉంది మీ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు 71 రోజుల పాటు అంటే మీకు దగ్గరలో ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉంటూ ఈరోజు బెయిల్ రావడం జరిగింది? అన్న, ఇది ఖచ్చితంగా కక్ష సాధింపు చర్యలనే భాగంగానే మేము అందరం పరిగణిస్తా ఉన్నాం. ఈ రోజున మిథున్ గారు ఎటువంటి తప్పు చెయ్యలేదు కనుకనే కడిగిన ఆణిముత్యం లాగా ఈ కేసులోంచి కూడా బయటకు వస్తారన్న ప్రగాఢ నమ్మకంతోనే మేము అందరం ఉన్నాం. ఈ రోజున బెయిల్ రావటం నిజంగా కూడా చట్టం మీద ఉన్నటువంటి గౌరవాన్ని పెంచిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అంటే కేసులో బలమైన ఆధారాలు ఉన్నాయి, అందుకే ఎంపీ మిథున్ రెడ్డిని A4గా కూడా చేర్చడం జరిగింది. ఛార్జ్ షీట్లో ఆధారాలన్నీ ఉన్నాయి, మిథున్ రెడ్డికి తెలిసిపోయాయి. మిథున్ రెడ్డి కంపెనీకి కూడా దాదాపు 5 కోట్ల రూపాయలు బదలాయింపు చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇతరుల కంపెనీలకు వెళ్ళాయనేది కూడా ఏసీబీ అధికారులు విచారణలో తేల్చారు, ఛార్జ్ షీట్లో కూడా పేర్కొన్నారు కదా. మరి మీరేమో ఇది కక్షపూరితము అంటున్నారు, ఎలా? అన్న, ఒకటే విషయం క్లియర్ గా లిక్కర్ గురించి మాట్లాడటం మొదలు పెడితే మా ప్రభుత్వంలో ఎక్కువ ఆదాయం వచ్చిందా, ఈ ప్రభుత్వంలో ఎక్కువ ఆదాయం వచ్చిందో, ఇట్లన్నిటిలోకి డెప్త్ లోకి వెళ్ళాలి. ఇవన్నీ కూడా అనవసరం. ఖచ్చితంగా ఇది కక్ష సాధింపు చర్యని ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మిథున్ గారు తప్పు చేయలేదనేదే ప్రజలందరూ కూడా నమ్ముతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడతా ఉన్నాయి. కళ్ళకు కట్టినట్టుగా ఎట్టి పరిస్థితుల్లోనైనా చంద్రబాబు నాయుడు గారికి, వారి కొడుకుకి టార్గెట్ గా ఉన్నటువంటి నాయకుల్లో ప్రప్రథములు పెద్దిరెడ్డి గారి కుటుంబం. ఇది చిన్న పిల్లవాడిని అడిగినా సరే చెప్తాడు. ఆ క్రమంలోనే ఈ రోజున ఇంత దారుణానికి ఒడిగట్టారే తప్ప ఖచ్చితంగా ఇటువంటి స్కాముల్లో ఇరుక్కోవాల్సినటువంటి అవసరం అయితే ఆ కుటుంబానికి లేదని మేమందరం అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఇటువంటి కేసులు ఎన్ని కట్టినా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు నడవడానికి వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి వరకు కూడా సంసిద్ధంగా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి అంత అవసరం లేదు, చేసిన తప్పుకు శిక్ష అనుభవించింది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు లిక్కర్ స్కామ్ జరిగింది. అంటే సొంతంగా డిస్టిలరీలను వాళ్ళ చేతుల్లోకి తీసుకొని సొంత బ్రాండ్లను తయారు చేసి డబ్బును కూడా అంటే ఉన్న రేట్లకు కూడా అంటే కొంత రేట్ కేసులు కానీ ఎక్కువగా వచ్చే రేట్లను వీళ్ళకి బదలాయింపు చేసేలా చేశారు అనేది కూడా మొత్తం విచారణలో తేలింది అంటున్నారు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి కుటుంబం పైన ఉన్న కక్ష ఏంటి? ఈ రోజున మాట్లాడుకోవాల్సి వస్తే బెల్ట్ షాపులు కానీ ఇవన్నీ కూడా ఎవరి కనుసైగుల్లో రన్ అవుతున్నాయి. ఎవరైనా ఒకళ్ళు వచ్చి టెండర్ వేద్దాం అనుకుంటే ఎంత భయపడతా ఉన్నారో అందరూ చూస్తా ఉన్నారు. ఎమ్మెల్యేలకు ఎంత డబ్బులు ముట్టడవుతున్నాయో, లేదంటే టీడీపీకి కానీ, జనసేనకు కానీ, బీజేపీలో ఉన్నటువంటి కూటమి నాయకులు అందరూ ఒకరి మీద ఒకరు ఎగబడి మరి లంచానికి ఒడిదూపుతున్నారో అందరూ చూస్తా ఉన్నారు. ఈ రోజున లిక్కర్ పరిస్థితి ఏ మాదిరిగా ఉన్నది అంటే అన్ని కూడా అప్పట్లోనే చెప్పాం, చంద్రబాబు నాయుడు టైంలో వచ్చినటువంటి బ్రాండ్లే. ఆ బ్రాండ్లు అమ్ముకోవడానికి కూడా ఈ రోజున ఏవైతే చెప్పాడో కారణాలు దానికి 10 రెట్లు ఎక్కువ అమ్ముతున్నాడు బయటికి. ఇది అసలైన స్కామ్. అసలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం ఏదో ఒక దాంట్లో ఇరికించాలని ఆలోచన చేశారు, ఇది పట్టుకున్నారు అంతే. చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి కుటుంబం మీద ఎందుకు అంత కక్ష ఎందుకు ఉంటుంది? ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులుగా ఒక పార్టీలో అంటే ఈ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బలమైన పిల్లర్ లాగా పెద్దిరెడ్డి కుటుంబం నుంచున్నారు అంటే ఆటోమేటిక్ గా రాజకీయ ప్రత్యర్థే. ఆ యొక్క కోణంలో ఆలోచన చేసి ఎట్టి పరిస్థితి అయినా పెద్దిరెడ్డి గారి లాంటి కుటుంబాన్ని ఈ రోజున మనం అనగదొక్కితే వెనకాల ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మోరల్ గా ఎంతో కొంత భయపడతారు అన్నటువంటి ఒక దురాలోచనతో ఈ ప్రక్రియను ముందుకు తీసుకుని వెళ్తున్నారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఇటువంటి కక్ష సాధింపుల చర్యలు చేస్తా ఉన్నారో మా పార్టీ యొక్క
చరిష్మా ఇంకా ప్రజల్లో ఇంకా రెట్టింపు పెరుగుతూ ఉంది. కేవలం మీరు చూసినట్లయితే సంవత్సరాల కాలంలోనే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దేశంలోనే ఎక్కడా లేనటువంటి సింపతి గెయిన్ చేయగలిగాము అంటే దానికి కారణం ఒకటి, గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం అయితే, రెండో ముఖ్య కారణం ఈ రోజున వాళ్ళు చేస్తా ఉన్నటువంటి కక్ష సాధింపు చర్యలు, వాళ్ళు చేస్తా ఉన్నటువంటి అవినీతి పరిపాలన. మరి ఏ ఆధారం లేకపోతే బెయిల్కి ఇంత ఆలస్యం ఎందుకు అయిందంటారు? 71 రోజుల పాటు ఏ ఆధారాలు సబ్మిట్ చేశారు? సిట్కి వెళ్తాం రావటం, లేదంటే కోర్టుకు వెళ్తాం రావటం, అంతేగాని ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో వాళ్ళు చూపించినటువంటి ఆధారాలు ఇవి అని చెప్పి ఎక్కడైనా మనం ఏమన్నా చూడగలిగామా? మరి 71 రోజులు ఇంత కాలాతీతం ఎందుకైంది అంటారు? అసలు బెయిల్ రావడానికి 71 రోజుల పాటు నేను ఇది అందుకే కక్ష సాధింపు అని అంటున్నాం. జ్యుడిషియరీని కూడా వాళ్ళ చేతుల్లోకి లాక్కొని వాళ్ళకి నచ్చినట్టుగా పరిపాలిద్దాం అనుకోవటమే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దిగజారుడు ఆలోచన. అంటే ఏమో తప్ప ఖచ్చితంగా వనవాసం చేసినటువంటి శ్రీరామచంద్రుడే ఎప్పటికైనా రాజు అవుతాడు తప్ప ఎక్కడో మేఘాల్లో కూర్చున్నటువంటి ఇంద్రుడు వాళ్ళ కోసం ఈ రోజున గుళ్ళు కట్టరు. కష్టపడినటువంటి వ్యక్తుల కోసమే గుళ్ళు కడతారు. ఓకే, విజయవాడ ఏసీబీ కోర్టు ఈ రోజు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది కదా, మరి బెయిల్ ప్రతులన్నీ ఇప్పటికే అందాయా? అంటే ఆయన మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకోవడం కోసం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నలుమూల నుంచి ఇక్కడ రావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున వారి యొక్క అభిమానాన్ని చాటుకోవడానికి ప్రజలందరూ ఎదురు చూస్తారు. 2 లక్షల పూచీకత్తు, 2 షూరిటీలు అన్నారు కదా, షూరిటీలు సబ్మిట్ చేశారా? 2 లక్షల పూచీకత్తు కూడా ఇవ్వడం జరిగిందా? జరుగుతుంది అన్న, లోపల ప్రక్రియ అదే జరుగుతూ ఉంది. నాకు ఇంకా టెక్నికల్ గా ఇంకా అంత ఇన్ఫర్మేషన్ తెలియదు. ఓకే, మొత్తం మీద మిథున్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మొట్టమొదటిసారిగా జక్కంపూడి ఇంటికే రాబోతున్నారని తెలిసింది, అవునా? వారిని అడగాలన్నా, నాకు తెలియదు ఆయన షెడ్యూల్ ఏంటారు. అంటే ఇంటర్వ్యూ అంటే మధ్యంతర బెయిల్ వచ్చినప్పుడు రామ్మోహన్ రావు గారి దగ్గర నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అప్పటి నుంచి ఉన్నటువంటి అనుబంధాన్ని నెక్స్ట్ జనరేషన్ ఏంటంటే మేము రాజా మిథున్ అన్న కూడా కొనసాగిస్తా ఉన్నాం. అప్పట్లో నాన్న పెద్దిరెడ్డి గారు ఎంత అన్యోన్యంగా అయితే ఉండేవారో ఇప్పుడు మేము మీరు కూడా అదే విధంగా ఉన్నారు. అన్యోన్యంగా ఉన్నాం. అంటే రాష్ట్రపతి గౌరవం మాకు ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో మిథున్ రెడ్డి గారికి మధ్యంతర బెయిల్ వచ్చినట్టు ఫస్ట్ మీ ఇంటికే వచ్చారు. అదే తరహాలో ఈ రోజు పూర్తి స్థాయి బెయిల్ వచ్చింది కాబట్టి మళ్ళీ మీ ఇంటికి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు బయట చాలా మంది అభిమానగణం లేదంటే చాలా మంది ఫాలోవర్స్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆ షెడ్యూల్ అంతా పక్కన పెట్టి మా ఇంటికి రండి, మా ఇంట్లో కాఫీ తాగెళ్ళండి, ఇలాంటి మాటలు మాట్లాడటం సబబు కాదు, సంస్కారం కాదు. నేనైతే మా ఇంటికి వస్తాను అన్నా సరే ఈ సమయంలో అయితే మీకున్నటువంటి బిజీ షెడ్యూల్లో ఫస్ట్ మీకున్నటువంటి పనులు చూసుకుంటాననే చెప్తాను. ఓకే, ఫైనల్ గా గణేష్, అక్కడంతా వాతావరణం పెద్ద ఎత్తున జనం అంతా గుమ్ముగుడారు. ఇదంతా కూడా మిథున్ రెడ్డికి మద్దతుగా వచ్చారు అంటే మీ బల ప్రదర్శన చూపించడానికి వచ్చారా? రెండు అనుకొచ్చానా? రెండు, ఎందుకంటే రెండోసారి ఇంకో విషయంలో ఎవరి విషయంలో అయినా ఈ ప్రభుత్వం తప్పు చేయాలి అంటే ఆలోచన చేయాలి. ఒకసారి ఎవరైనా అరెస్ట్ చేస్తే వాళ్ళకి సింపతి గెయిన్ అవుతుంది తప్ప మన కక్ష సాధింపు చర్యల వల్ల మనమే నష్టపోతాం అన్నటువంటి ఆలోచన వాళ్ళకి రావాలి. మా పార్టీకి ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి బలాన్ని మేము చూపించుకోవాలి, ఎన్నిసార్లైనా చూపించుకుంటాం. అది వాళ్ళు ఎన్ని రకాలుగా మా మీదకి ఎదురుదాడులు చేసినా సరే మేము ఇంకా గట్టిగా నిలబడటానికి ప్రయత్నిస్తాం. ఈ రోజున ఈ సంవత్సర కాలంలో ఎన్ని కార్యక్రమాలు చేస్తే ప్రతి కార్యక్రమానికి కూడా వాళ్ళు అడ్డు తొలుగుతూనే ఉన్నారు. మేము అడ్డగించుకుంటూ మేము వాళ్ళని ఎదిరించుకుంటూ ముందుకు వెళ్తానే ఉన్నాం. మొత్తం మీద మీ సోదరుడు జక్కంపూడి రాజా గారు ఎక్కడున్నారు? వస్తున్నాను, రాజా కూడా ఎక్కడ ఉన్నాడు. మొత్తం సోదరులు ఇద్దరు కూడా జైలు వద్ద ఇప్పటికి ఎవరెవరు చేరుకున్నారు అక్కడికి? రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు వచ్చారు? మూర్తులు గారు వస్తా ఉన్నారన్న. మొత్తం మా జిల్లా నాయకులు దొరబాబు గారు అందరూ వచ్చి రావడం జరిగింది. మొత్తం జిల్లా స్థాయి నాయకులు అందరూ ఇన్ఫర్మేషన్ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా వస్తారు నాకు తెలిసి ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. రీజనల్ కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తారు కాబట్టి ఆయన మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వస్తారు. ఓకే, థ్యాంక్ యూ గణేష్. వెనకాల జెండాలన్నీ రెపరెపలు ఆడుతున్నాయి. ఓకేనా? మిథున్ రెడ్డి గారి మద్దతుగా వచ్చారు. ఓకే గణేష్, థ్యాంక్ యూ.